రైతులందరికీ నమస్తే. నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి. రైతులందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టమోటా ధరలు 1000 తగ్గకుండా ఎన్ని రోజులు అమ్ముతాయి మరియు గిట్టుబాటు ధరలు ఎన్ని రోజులు ఉంటాయి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో గిట్టుబాటు ధరలు ఉంటాయా? మరియు రైతే రాజు అనే thumbnail పెట్టాను కదా, అది ఎందుకు? అదైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను రైతులందరికీ ఒకటే విషయం చెప్తాను. 24 సంవత్సరము అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్ 15 వరకు, మ్యాక్సిమం డిసెంబర్ కూడా అనుకోవచ్చు, మీరు గిట్టుబాటు ధరలు అయితే భయపడే సమస్య ఉండదన్నా. దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరైతే పంటల్ని మచ్చ కానీ గజ్జి కానీ పడకుండా కాపాడుకోండి. మంచి గ్రోతింగ్, పంట దిగుబడి బాగా వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. గిట్టుబాటు ధరలకైతే ప్రాబ్లం ఉండదు. ఇంకా గిట్టుబాటు ధరలే ఉంటాయన్నా, 1000 రూపాయలు అమ్మవా అంటే అమ్ముతాయా అమ్మవా అనేది ఇప్పుడే చెప్పలేమన్నా. ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితులు బట్టి వర్షాలు ఎక్కువ పడినట్టయితే ఖచ్చితంగా 1000 రూపాయల ధరలు కూడా అమ్ముతాయి. సో మీరు ధరల విషయాలు పక్కన పెట్టినట్టయితే గిట్టుబాటు ధరలకైతే ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు పంటను అయితే జాగ్రత్తగా కాపాడుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి అయితే మాట్లాడదాము. 24 సంవత్సరం గమనించినట్టయితే మార్చిలో ప్లాంటేషన్ నుంచి ఇప్పటి వరకు ఏ రైతు నష్టపోలేదు. ఒకవేళ నష్టపోయిన రైతులు ఉన్నారంటే అది ఎటువంటి వారంటే, వాళ్ళకి పంట ఏ విధంగా ఎటువంటి భూమిలో వేయాలి, ఏ విధంగా మందులు స్ప్రే చేసి పంటను తీసుకోవాలి తెలియని వాళ్ళు, పంట ఫెయిల్ చేసుకున్న వారు నష్టపోయారు. కానీ ధరల విషయంగా అయితే ఏ రైతు మోసపోలేదు. ఎందుకంటే ఈ 24 సంవత్సరంలో అమ్మినట్టు ధరలు ఇది ముందు ఎప్పుడు అమ్మలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గమనించినట్టయితే మే 15 నుంచి టమాటా ధరలు అయితే 500కు మించే అమ్మినాయండి. మదనపల్లి మనం చూసుకున్నట్టయితే టమాటా ధరలు మనకు 500 అమ్మినా కూడా ఖచ్చితంగా గిట్టుబాటు ధర అనేది చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా గమనించినట్టయితే మనం మే 15 నుంచి స్టార్ట్ ఎత్తుకుంటే జూను, జూలై మొలకల చెరువులోనే 1000కి పైన అమ్మాయి, మదనపల్లిలో 2000 కూడా అమ్మాయి. సో మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ ఈ మంత్ చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ 1000-1100 అయితే అమ్ముతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనము మే 15 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు టమోటా ధరలు 1000 రూపాయలు అమ్మాయి మరియు 500 తగ్గకుండా అయితే అమ్మాయి. సో ఈ ధరలు ఈ విధంగా అమ్మడం వల్ల ప్రతి రైతు అయితే గిట్టుబాటు ధరలు అయితే అందాయి. సో ఈ విధంగా గిట్టుబాటు ధరలు అందడానికి గల మెయిన్ రీజన్ ఏమంటే, ఈ సంవత్సరంలో టమాటాకి వర్షాలు కానీ, ఎండాకాలము ఎండలు ఎక్కువైపోయి కాయ అయితే సైజు రాకపోవడం కానీ, గ్రోతింగ్ లేకపోవడం కానీ ఆ విధంగా అయితే జరిగింది. ప్లాంటేషన్ అయితే ఏ సంవత్సరంతో పోల్చుకొని ఈ సంవత్సరం అయితే హెవీగానే జరిగింది. కానీ పంటలు దిగుమతి అనేది, క్వాలిటీ సరుకు అనేది ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా రావట్లేదు. ఎందుకంటే సీజన్లో వచ్చి ఎండాకాలము చెట్టు గ్రోతింగ్ లేకపోవడం కానీ, కాయ క్వాలిటీ లేకపోవడం కానీ, పిందులు సైజు రాకుండా గోళీలు పడిపోవడం కానీ ఆ విధంగా ఉండడం వల్ల, క్వాలిటీ సరుకు రాకపోవడం వల్ల టమాటా ధరలు అయితే పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం చూసుకున్నట్టయితే వర్షాలు ఎక్కువ పడి నల్లమచ్చ గజ్జి అధికంగా పడిపోయి పంటల తోటలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా వదిలేయాల్సిన పరిస్థితి రావడం వల్ల టమాటా మండికి సరుకు అనేది తక్కువ పోతుంది. సో డిమాండ్ అనేది ఎక్కువ పెరగడం వల్ల టమాటా ధరలు అయితే ఈ విధంగా అమ్మాయి. ఇంకా టమాటా ధరలు 1000 రూపాయలు ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఈ విధంగా రేట్లు ఎన్ని రోజులు అమ్ముతాయి అంటే, నేను మాట్లాడుతుంది మదనపల్లి గురించి అండి. 30 కేజీల బాక్స్ నేను 1 మంత్ బ్యాకే, ఒక నెల ముందే మీకు ఒక వీడియో అయితే చేశాను. టమాటా ధరలు ఖచ్చితంగా 1000 రూపాయలు అమ్ముతాయి, మీ పంటలు అయితే జాగ్రత్త అని. సో అది చెప్పడానికి గల కారణం కూడా మెయిన్ టమాటా ధరలు ఎందుకనంటే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, నేను ఒక 2000 మంది రైతుల్ని, మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అగ్రికల్చర్ సపోర్ట్ గ్రూప్ ఉంది కాబట్టి నాకైతే రైతులు వాళ్ళ దగ్గర పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు, వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి, వాళ్ళ పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఫోటోలు సెండ్ చేస్తుంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని నేను అనాలిసిస్ చేసి ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా సెప్టెంబర్లో టమాటా ధరలు 1000 దాటుతాయని అయితే అవగాహన వచ్చింది. సో అది నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మనం అనుకున్నట్టు విధంగానే టమాటా ధరలు అయితే 1000 రూపాయలు అమ్మాయి. మీకు ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నా వీడియోస్లోకి వెళ్ళి చూసినట్టయితే నేనైతే వీడియో పెట్టాను. కానీ టమాటా ధరలు అనేది మనం స్టార్టింగ్లోనైతే ఎక్స్పెక్ట్ చేయలేము. స్టార్టింగ్ అంటే ఎప్పుడంటే, మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసే టమాటా ధరలు వస్తాయి. అవన్నీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేమంటే, ఈ టమాటా పెట్టిన తర్వాత మధ్యలో వాతావరణ పరిస్థితులను బట్టి ఇలా వర్షాలు పడడం వల్ల కానీ, వాతావరణం అనుకూలించకుండా పంట డ్యామేజ్ అయితే రేట్లు వస్తాయి. కానీ అన్నీ అనుకూలించి ఆ ప్లాంటేషన్స్ అన్నీ మంచి దిగుబడి వచ్చిందంటే ఖచ్చితంగా టమాటా ధరలు అయితే ఉండవు. సో నేనైతే ప్లాంటేషన్ గురించి ఎప్పుడు చెప్పను, ప్లాంటేషన్ చేయండి, ఈ విధంగా ప్లాంటేషన్ చేసే రేట్లు వస్తాయని.
ఇంకా రాబోయే రోజుల్లో అయితే మనము ఈ సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ వరకు కూడా నాకు అనాలిసిస్ ప్రకారం హెవీగా పంటలు అయితే డ్యామేజ్ అవుతున్నాయి. నల్లమచ్చ, గజ్జి కానీ రైతు పంటను కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఈ విధంగా కష్టమైపోయి పంటలను అయితే అర్ధం పంట అయితే డ్యామేజ్ చేసుకుంటున్నారు. మనం ఏ రోగానికి ఎటువంటి పరిష్కారం చేయాలి, ఏ మందులు స్ప్రే చేయాలని అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. వీడియోస్ అయితే చూడండి. సో ఈ విధంగా పంటను కాపాడుకోలేకపోతున్నారు. వాతావరణ పరిస్థితులు ఇంకా వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం 500 రూపాయల ధరలు అయితే భయపడే పని లేకుండా నవంబర్ వరకు అమ్ముకోవచ్చు. సో నేను చెప్పేది రైతులకి ఏమంటే, మీరు టమాటా తోట పెట్టినట్టు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా పంటను కాపాడుకున్నట్టయితే ఈ 2024 సంవత్సరంలో రైతుకి టమాటా అంతా గిట్టుబాటు ధరలే అమ్మాయి. ఏ రైతు నష్టపోలేదు. నాకు తెలిసినంత వరకు టమాటా పెట్టి 24 సంవత్సరంలో రైతు నష్టపోయినట్టు లేదు. ఎటువంటి నష్టపోయారంటే వాళ్ళకి పంట తీసుకోవడం అవగాహన లేకపోవడం కానీ, భూమి ఎంచుకోవడం, టమాటా తోట ఎటువంటి భూమిలో పెట్టడం తెలియని వారు కానీ, మందులు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేయాలి తెలియని వాళ్ళు మోసపోయారు. కానీ రేట్స్ పరంగా అయితే ఎవరు మోసపోలేదు. సో ఇంకా 1000 రూపాయల ధరలు అనేది నా అనాలిసిస్ ప్రకారము వర్షాలు పడితే ఇంకా 1 మంత్ అయినా కంటిన్యూ అవుతాయినా. ఇప్పుడు వర్షాలు ఉన్నాయంటున్నారు కదా, వర్షాలు పడితే ఒకవేళ వర్షాలు పడకపోయినా కూడా 500 రూపాయల ధరలు అయితే మనం భయపడే పని ఉండదు. గిట్టుబాటు ధరలు అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి. సో ఎవరు నిరుత్సాహపడకుండా పంటనైతే కాపాడుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరు నన్ను ప్లాంటేషన్స్ గురించి అయితే అడగకండి. ఎందుకంటే ప్లాంటేషన్ చెప్పామంటే అవి వాతావరణ పరిస్థితులను బట్టి మారిపోతుంటాయండి టమాటో ధరలు. సో మనము టమాటో ధరలు వస్తాయి అని చెప్పామంటే అప్పుడు రాకపోయినా ప్రాబ్లం అవుతాయి, రావు అని చెప్పామంటే ధరలు వస్తాయన్నా కూడా ఇష్యూ అనేది అవుతుంది. సో ప్లాంటేషన్ల గురించి అయితే చెప్పను. ఈ మధ్యలో ఈ వాతావరణ పరిస్థితులు బట్టి మధ్యలో ఏమైనా పంటలు డ్యామేజ్ అయ్యి ఎటువంటి పరిస్థితుల వలన చేంజ్ అవుతాయి అనిపిస్తే అవైతే చెప్పగలుగుతాం, కానీ ప్లాంటేషన్లు అయితే చెప్పను. ఇంకా మన ఛానల్లో మీకు వీడియోలు చూడండి. మీ తోటలకు ఏం రోగం ఉన్నా కూడా మనమైతే పరిష్కారం ఇచ్చాము. మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.